నమస్తే రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం। మీ జీవితంలో ఉన్న అన్ని సమస్యలకు సంబంధించి అనగా వివాహానికి సంబంధించి సంతానానికి విద్య ఉద్యోగం వ్యాపారం లాంటి సమస్యలకే కాకుండా పేర్లో చించిన మార్పుల ద్వారా మీకున్న అన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియచేయడానికి ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాసిదా గారు। వీరి వద్ద పచ్చ కెంపు నీలం జాతిరాళ్ళు మరియు రుద్రాక్ష లభించును। కావాల్సిన వారు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ ని సంప్రదించగలరు। 96766966 అలాగే 9676815666। మేడం నమస్తే మేడం। నమస్తే అండి మేడం, ఈరోజు షోలో మనం 14 ఫేస్ రుద్రాక్ష చూపించండి। సో ఈరోజు మనం షోకి 14 ఫేస్ రుద్రాక్ష తీసుకొచ్చామండి। సో ఈరోజు శని త్రయోదశి కాబట్టి అందరూ ఈ 14 ముఖాల రుద్రాక్ష హనుమాన్ స్వరూపం అన్నమాట। సో ఎవరికైతే శని బాధలు ఎక్కువగా ఉంటాయో వాళ్ళు ఈ రుద్రాక్షని ధరించవచ్చు, పూజ చేయవచ్చు। కాకపోతే ఈ రుద్రాక్ష షేప్ చాలా డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే ఇది 33 mm సైజ్ అండి, చాలా బిగ్ సైజు 14 ఫేజ్లో। సో ఇది ఈ రుద్రాక్ష ధరించిన వాళ్ళు సాక్షాత్తు శివుడితో సమానం అని చెప్పి మన పురాణాల్లో ఉంది। సో ఈరోజు శని త్రయోదశి కారణం చేత ఈ రుద్రాక్ష దర్శనం చేసుకోవడం మన పూర్వజన్మ సుకృతం అన్నమాట। మేడం అలాగే కాలర్ లైన్లో ఉన్నారు మేడం, అవినాష్ గారు హైదరాబాద్ నుంచి। నమస్తే అండి। నమస్తే మేడం। ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? నా గురించి తెలుసుకుంటున్నాను మేడం। ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి। జూలై 16 ఓకే 1975 మేడం। మేడంతో మాట్లాడండి। చెప్పండి హలో, అవినాష్ గారు। నమస్తే మేడం। నమస్తే అండి। మేడం నేను జూనియర్ ఆర్టిస్ట్ మేడం। ఓకే 1 ఇయర్ నుంచి అవకాశాలు ఏమీ రావట్లేదు మేడం, చాలా చికాకులు ఉన్నాయి। అంత ముందు బాగానే అవకాశాలు వచ్చాయి, సీరియల్లో టీవీలో నటించాను। 1 ఇయర్ నుంచి అవకాశాలు వచ్చినట్టు వస్తున్నాయి, పోతున్నాయి మేడం। ఓకే ఇంట్లో కూడా చికాకులు చాలా ఉన్నాయి మేడం। 2 ఇయర్స్ కింద కూడా మా మిస్సెస్ బ్రెయిన్ మన కింద చనిపోయింది మేడం। ఓకే సమస్య అది మేడం అది। సరే అవినాష్ గారు, చూస్తాను ఎనర్జీ ఏంటో చూద్దామండి। కార్డ్ ఎనర్జీ అవినాష్ గారికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి। ఎందుకు ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? 16 జూలై 1975 ప్లీజ్ గివ్ 1 కార్డ్ యూనివర్స్। అవునండి అవునండి అవునండి। సో వెయిటింగ్ ఎనర్జీ వస్తుందండి, చాలా సమస్యలు పెండింగ్లో ఉండిపోయి అవినాష్ గారు, చాలా సమస్యలు ఉన్నాయి। సో వెయిటింగ్ ఎనర్జీ చూపిస్తుంది, జాతకంలో దోషం చూపిస్తుంది। కాబట్టి జాతక రీత్యా ఒకసారి పూర్తి జాతకం పరిశీలించుకొని కరెక్ట్ రుద్రాక్ష కనుక ధరించినట్టయితే కొంత నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గుతుందండి। సో లైవ్కి కాల్ కలిసింది కాబట్టి మీకు నామినల్గా ఒక రుద్రాక్ష చెప్తాను, అది వాడండి। ఎందుకంటే వెయిటింగ్ ఎనర్జీ చూపిస్తోంది టారో కార్డ్స్లో, కాబట్టి సప్తముఖి రుద్రాక్ష ఒకటి వేసుకోండి। బట్ ఇది నామినల్గా చెప్పాను, డేట్ ఆఫ్ బర్త్ బట్టి చెప్పాను। సో ఎప్పుడు రుద్రాక్ష కానీ రత్నం కానీ పూర్తి జాతకం పరిశీలించుకొని మాత్రం వేసుకుంటే మనకు 100% రిజల్ట్ వస్తుందండి। ఆల్ ది బెస్ట్। అవినాష్ గారు, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ ని నోట్ చేసుకోండి। 9676659666 అలాగే 9676815666 ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి। మీ జాతకాన్ని చూసి పరిశీలించి మీకు తగినటువంటి రుద్రాక్షని అలాగే జెమ్ స్టోన్ని కూడా సజెస్ట్ చేస్తారు। అలాగే మేడం, జనరల్గా మ్యారేజ్ అప్పుడు కానీ ప్రెగ్నెన్సీ టైంలో కానీ కొంతమంది రుద్రాక్షలు వేసుకుంటూ ఉంటారు। ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత అది తీసిన తర్వాత ఏం చేయాలంటారు? సో చాలామంది పర్టికులర్ దీనికోసమే తీసుకుంటారండి, జాతకం అంతా పరిశీలించి ఇస్తూ ఉంటాను। రుద్రాక్ష కానీ జమ్ కానీ, మెయిన్లీ రుద్రాక్ష ఏంటి అంటే సంతానం కోసం తీసుకున్నారనుకోండి కిరణ్మయ్య గారు। సో సంతానం కలిగిన తర్వాత యూజువల్లీ అది వేసుకోవడం కొంచెం వాళ్ళకి అప్పటి వరకు అయితే భక్తితో అలా కంటిన్యూ చేస్తారు, తర్వాత అవసరం లేదేమో అని తీసేస్తారు। సో అట్లా తీసేని వాళ్ళు చాలామంది ఉన్నారు। ఒకవేళ అలా తీసేస్తే కనుక సో ఒక ప్లేస్లో భద్రంగా దాన్ని పక్కకు తీసి పెట్టాలి। సో ఎక్కడ పెడితే దాన్ని అక్కడ పడేయడం మంచిది కాదు, ఎందుకంటే రుద్రాక్షలు మనకి ఇన్నర్ హీలింగ్ ఇచ్చి యోగాన్ని ఇస్తాయి। ఇటువంటి రుద్రాక్షలు మనకి ఆ వర్క్ అయిపోయిన తర్వాత, అంటే ఒక 3 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ అయిపోయింది అనుకోండి నా దగ్గరికి వచ్చిన తర్వాత, లేకపోతే 4 ఇయర్స్ అయిన తర్వాత సంతానం పుట్టారనుకోండి, 4 ఇయర్స్లో డెలివరీ అంతా కంప్లీట్ అయ్యి బాబు పెద్దగా అయ్యే వరకు అప్పుడు తీసేస్తూ ఉంటారు। సో అటువంటివి ఏంటి అంటే నెగ్లెక్ట్గా ఎక్కడ పారేయకుండా సో ఒక ప్లేస్లో భద్రంగా ఉంచుకోండి। మళ్ళీ ఎప్పుడైనా వేసుకోవాలంటే, అంటే ధరించిన రుద్రాక్ష ఎప్పుడు పూజ చేయకూడదండి। సో దాన్ని ఒక ప్లేస్లో భద్రంగా ఉంచుకొని మళ్ళీ ఎప్పుడైనా కావాలంటే, మనకు శివానుగ్రహం కదా, అది ఎప్పుడైనా మళ్ళీ వేసుకోవచ్చు। చాలామంది ఇది అడుగుతుంటారు, సో మీ దగ్గరకు వచ్చాము, మాకు మ్యారేజ్ అయిపోయింది, తర్వాత ఎక్కడ పోయిందో తెలియదండి అంటుంటారు। సో అట్లా ఎవ్వరూ అలా చెయ్యొద్దు। ఒకవేళ మీకు వేసుకోవడం ఇబ్బందిగా ఉంది అని అంటే ఒక పక్కన తీసి పెట్టండి, ఒక బాక్స్లో అట్లా తీసి పెట్టండి। మళ్ళీ దానికి రీఛార్జింగ్ మెథడ్స్ కూడా ఉంటాయి, వేసుకొని ఎప్పుడైనా ధరించవచ్చు। ధరిస్తే మళ్ళీ మనకు పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయండి అట్లా। కాలర్ లైన్లో ఉన్నారు మేడం, నాగమహాలక్ష్మి గారు తణుకు నుంచి। నమస్తే అండి। నమస్తే అండి। ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మ్యారేజ్ గురించి।
ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14 ఓకే 12 ఓకే 1990. ఓకే, మేడంతో మాట్లాడండి. ఏం అడగాలండి నాగమహాలక్ష్మి గారు? మ్యారేజ్ ఎప్పుడు అవుతుందని, లైఫ్ ఎట్లా ఉంటుందని మ్యారేజ్ ఎప్పుడవుతుంది అని చూస్తున్నారా మీకు సంబంధాలు? అని చూస్తున్నారండి. సరే అండి, సో చూద్దాము. టారో కార్డ్ ఎనర్జీ అడుగుదాము. నాగలక్ష్మి గారికి మ్యారేజ్ మ్యాచెస్ చూస్తున్నారు, మ్యాచ్ సెట్ కావట్లేదు. వాట్ ఈస్ ద ఎనర్జీ? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ వన్ కార్డ్. అవునండి, కొంచెం దోషం ఉంది జాతకంలో. నాగమహాలక్ష్మి గారు దోషం కనిపిస్తోందమ్మా. ఎందుకంటే టారో కార్డులో ఎనర్జీ వచ్చి దోషం చూపిస్తుంది. పరిహారాలు ఏమైనా చేశారా? ఏం చేయలేదండి. ఒకసారి పూర్తి జాతకం పరిశీలించుకుంటే పరిహారాలు ఏంటనేది కరెక్ట్గా వస్తుందండి. సో లైవ్కి మీకు కాల్ కలిసింది కాబట్టి నేను చెప్తాను, ఒక మంత్రం చెప్తాను. రెగ్యులర్గా అట్లీస్ట్ అది ఛాన్స్ చేయండి. లేదు ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి ఒకసారి అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే పరిహారాలు కరెక్ట్గా ఇవ్వాలి అని అంటే పూర్తి జాతకం పరిశీలించాలి. మనం లైవ్లో ఓన్లీ ఎనర్జీ చూసినాం టారో కార్డ్స్ ద్వారా. కాబట్టి ఓం అమర్షనాయ నమః మంత్రాన్ని పఠించుకోండి. అంటే ఈ మంత్రం పఠించడం వల్ల మనం కరెక్ట్ గైడెన్స్లో ముందుకు వెళ్తాము. ఏదైనా దోషం ఉన్నా కూడా అది మైనర్గా కరెక్ట్ అయిపోయి కరెక్ట్ గైడెన్స్లో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే న్యూమరాలజీ వైబ్రేషన్ బట్టి ఏమని పిలుస్తారు మిమ్మల్ని? మహాలక్ష్మి అంటారా? ముద్దుగా చంటి పిలుస్తారు. అంటే ముద్దు పేరు కాదండి, అఫీషియల్గా ఎలా పిలుస్తారు? మహాలక్ష్మి అని పిలుస్తారండి. లక్ష్మి అని పిలిపించుకోండి అమ్మా. న్యూమరాలజీ వైబ్రేషన్ బట్టి కూడా కొంత మనకి పాజిటివిటీ ఉంటుంది కదా. లక్ష్మి అని కాలింగ్ చేస్తే కొంత నంబర్ వైబ్రేషన్ పెరిగి కొద్దిగా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది అనమాట. డెఫినెట్గా కొన్ని మ్యాచెస్ చూస్తూ ఉంటారు కదా, దగ్గరకు వచ్చి అన్నీ మిస్ అవుతున్నాయి కదా, సో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో మంత్రం చేయండి. అలాగే లక్ష్మి కాలింగ్. ఆల్ ది బెస్ట్. నాగమహాలక్ష్మి గారు, మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. 9676659666, అలాగే 9676815666. ఈ నెంబర్స్కి ప్రోగ్రామ్ అయిన తర్వాత కాంటాక్ట్ చేశారంటే మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలించి మీకు తగినటువంటి జెమ్ స్టోన్ని ఇవ్వబడతారు. ఓకే, నెక్స్ట్ కాల్ లైన్లో ఉంది మేడం. వాణి గారు వెస్ట్ గోదావరి నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మా బాబుదండి. ఓకే, ఆయన పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అభినవ్. ఓకే, హలో చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అక్టోబర్ 16, 2002. ఓకే అండి, అక్టోబర్ 16 అండి. అవునండి. ఓకే, 2002. అడగండి అమ్మా, ఏం అడగాలనుకుంటున్నా? బాబుకి ఇంజనీరింగ్ కంప్లీట్ అయిందండి. అదే జాబ్ సర్చింగ్ లేదా పై చదువులకి వెళ్ళాలా అనేది. తర్వాత తనకి తగిన రుద్రాక్ష రింగ్ స్టోన్ చెప్పాలండి. అంటే ఇక్కడ పూర్తి జాతకం పరిశీలిస్తేనే కరెక్ట్గా వస్తుంది కదండి వాణి గారు. సో ఇది లైవ్లో మనము ఆస్ట్రాలజీ చూడట్లేదు ఫస్ట్ థింగ్. ఓకే, ఇక్కడ జస్ట్ వైబ్రేషన్ ఏంటి, టారో కార్డ్లో ఎనర్జీ ఏముంది అన్నది తెలుస్తుంది. ఓకే, సో మీకు అవి కావాలంటే ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి. సో ఆఫీస్ నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి, కాంటాక్ట్ అవ్వండి. సో చూద్దాం ఇప్పుడు అభినవ్ గారికి ఏంటి. సో జాబ్ వస్తుందా, ఎప్పుడు వస్తుంది, బయటకు వెళ్తారా లేదా అని అడిగారు కదా మీరు. ఫారెన్ లేదా వ్యాపారంలో బాగా చేయగలరా? ఏదైనా పర్వాలేదు. సో అభినవ్ గారి ఎనర్జీ ఏంటి? 16th October 2002 డేట్ ఆఫ్ బర్త్. వాట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ అభినవ్? సో ఓకే అండి, బిజినెస్లో వెళ్తే బాగుంటుందని కార్డ్స్ చెప్తుందండి. కార్డ్ ఎనర్జీ ఏం చెప్తుందంటే న్యూ బిగినింగ్స్ కనబడుతున్నాయి. బిజినెస్లో వెళ్తే తనకి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తాడు. కొంత పీరియడ్ జాబ్ చేసే అవకాశం కూడా ఉంది అభినవ్. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఏదైనా జాబ్ వస్తే జాబ్లో చేరమని చెప్పండి. ఒక 5 to 6 years అయితే జాబ్ చేస్తారండి. చేసిన తర్వాత అప్పుడు బిజినెస్లో పంపించండి. అట్లా అయితే బెటర్. ఏమని పిలుస్తున్నారండి? అభినవ్ అని పిలుస్తున్నారా? అభినవ్ అంటూ ఉంటాను. అభి అని పిలుస్తారండి? అవునండి. ఓకే, అంటే కొంచెం వైబ్రేషన్ అంతా షూట్ కావట్లేదు. ఇనిషియల్ ఏంటండి? ఎన్ అండి. ఎన్ఎస్ఎస్ అభినవ్. సో నేమ్ కరెక్షన్ ఇవ్వాలండి. కొంచెం నేమ్ వైబ్రేషన్ అభిలో కానీ అభినవ్లో కానీ రాంగ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. అందువల్ల కరెక్ట్గా ఆస్ట్రాలజీ కూడా చూసి ఇవ్వాలి కరెక్షను. సో ఒకసారి మీరు పర్సనల్గా కాంటాక్ట్ చేయండి. బట్ అయితే నేను చెప్పింది ఇప్పుడు ఎనర్జీ అయితే కరెక్టే చూపించింది టారో కార్డ్స్లో. జాబ్ ఇమీడియట్గా వస్తుందండి, నెక్స్ట్ మంత్ అట్లా వస్తుంది. కొంత పీరియడ్ జాబ్ చేసినాక బిజినెస్లోకి పంపించండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.
వాణి గారు, ప్రోగ్రామ్ అయిన తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ 9676659666 అలాగే 9676815666 ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. మీ బాబు జాతకాన్ని అలాగే న్యూమరాలజీ కూడా చూసి తగినటువంటి స్టోన్ని జెమ్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మేడం, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మాణిక్యారావు గారు గుంటూరు నుంచి. నమస్తే అండి. ఓకే మేడం, జనరల్గా రుద్రాక్ష వేసుకున్నప్పుడు మన కర్మలను బట్టి కానీ ఒక హీలింగ్ ప్రాసెస్ అనేది జరగటానికి దాదాపు ఎంత టైం పట్టొచ్చు మేడం? హీలింగ్ ప్రాసెస్ అనేది అది ఒక ప్రాసెస్ అండి. ఇట్స్ నాట్ ఏ 1 డే కాదండి. సో కొంతమందికి 6 months పడుతుంది. యూజువల్లీ నేను చూసానండి కర్మ సైకిల్స్ 3 years మినిమం, 4 years ఉంటాయండి. సో చాలామంది కన్సల్ట్ అవుతున్న వాళ్ళు రుద్రాక్ష వేసుకున్న వెంటనే పరిష్కారం అంటే ఇనీషియల్గా సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే రిజల్ట్ కనబడుతుందండి. సో అప్పటి వరకు మ్యారేజ్ 4 years నుంచి చూస్తున్నారు, కుదరట్లేదు, దానికి కరెక్ట్ రుద్రాక్ష ఇచ్చాము, వెంటనే సెటిల్ అయిపోతుంది మ్యారేజ్. కానీ ఏదైనా ఇప్పుడు మ్యారేజ్ బ్రేకప్ అయ్యి మళ్ళీ రీమ్యారేజ్కి ట్రై చేస్తున్నారు, అది సైకిల్ ఉంటుంది. మనకి ఆ సైకిల్ క్లియర్ అంటే వెంటనే పెళ్ళిళ్ళు మళ్ళీ చేసుకోకూడదు, మళ్ళీ అలాంటి ఎనర్జీస్నే అట్రాక్ట్ చేస్తాము, మ్యారిటల్ లైఫ్లో మళ్ళీ అలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. కాబట్టి అలాంటి సైకిల్స్ ఎప్పుడు మినిమం 3 to 4 years ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ రీమ్యారేజ్ అలాంటివి అవైతే మాత్రం మినిమం ఏ సైకిల్ అయినా అప్పులున్నాయి బాగా, లేకపోతే జాబ్ ర్యాండమ్గా పోతుంది, ఇట్లాంటి సైకిల్స్ అన్నీ కూడా ఏంటి అంటే ఒక 3.5 to 4 years నేను చూసానండి. సో నా ఎక్స్పీరియన్స్లో మినిమం అంత టైం అయితే పడుతుంది. చాలామంది ఏంటంటే వెంటనే రిజల్ట్ వస్తేనే అని అనుకుంటారు, బట్ లోపల ఇన్నర్ హీలింగ్ జరగాలి. హీలింగ్ తీసుకున్నామంటే రుద్రాక్ష ద్వారా తీసుకోవచ్చు, జమ్ ద్వారా తీసుకోవచ్చు, లేదంటే మంత్ర బట్టి కూడా మనకి హీలింగ్ ఉంటుంది. సో ఇట్ విల్ టేక్ మినిమం 3.5 to 4 years. అందరికీ అది అప్లై కాకపోవచ్చు అండి, వాళ్ళ కర్మ సైకిల్ ఎంత ఉందో తెలియదు కదా. సో వాళ్ళకి కొంతమందికి 6 months 1 yearలోనే హీలింగ్ రావచ్చు, అలాంటి కేసెస్ కూడా ఉన్నాయండి. సో దాన్ని బట్టి మినిమం అయితే 3.5 4 years ఒక సైకిల్ కంప్లీట్ అవ్వడానికి, అంటే రిజల్ట్ రావడానికి టైం పడుతుంది. బట్ అప్పటి వరకు కర్మ వాళ్ళు ఫేస్ చేసి ఉన్నారనుకోండి, అదే ఇందాక అనుకున్నాం మ్యారేజ్. సో 4 years నుంచి ఇందాక నాగలక్ష్మి గారికి 4 years నుంచి చూస్తున్నారు, అలా అంటే రుద్రాక్ష తీసుకోగానే వితిన్ 6 months సెటిల్ అయిపోతుంది అట్లా. సో ఇప్పుడు సంతానం అనుకోండి, కొంతమంది IVFకి వెళ్తుంటారు, అలా కర్మ కొంత ఫేస్ చేసి ఉంటారు, అటువంటి వాళ్ళకి రుద్రాక్ష తీసుకోగానే వితిన్ 1.5 yearలో కూడా కన్సీవ్ అయిన ఛాన్సెస్ కొన్ని చూసానండి అట్లా. ఓకే మేడం, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు నరహరి గారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? ఏం లేదు మేడం, నాది చెప్తారేమో కొంచెం పనులు అయితే లేవని అడుగుదామని చూస్తే. నరహరి అండి పేరు? అవును, నరహరి చారి మేడం. ఓకే. సో డేట్ ఆఫ్ బర్త్ ఏమీ లేదా అండి? డేట్ ఆఫ్ బర్త్ తెలియదు మేడం, మాకు రాసలేరు పెద్దలు. ఏం పనులు కావట్లేదండి? ఫైనాన్షియల్గా అంటారా? ఫైనాన్షియల్ గా అయితే లేదు, తర్వాత అనుకున్న పనులు అయితే లేవని. ఓకే ఓకే నరహరి గారు, సో 3 breaths తీసుకోండి, 3 సార్లు బ్రీత్ తీసుకోండి. సో టారో ఎనర్జీ అడుగుతున్నానండి. టారో ఎనర్జీ అడిగేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉండాలి మనము, అండ్ చాలా శుద్ధిగా ఉండాలన్నమాట ఎనర్జీ, లేదంటే ఎనర్జీ కరెక్ట్గా రాదు. నరహరి గారికి వర్క్స్ అవ్వటం లేదు, ఫైనాన్షియల్గా కూడా బాగోట్లేదు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ 1 card ఫర్ నరహరి గారు. నరహరి చారి. చాలా ఈదుతున్నారండి సమస్యలతో, ఈదుతున్నారు. ఎట్లా అంటే టారో ఎనర్జీలో జస్ట్ మీరు ఈదుతున్నట్టు చూపిస్తుంది ఎనర్జీ. సో ఒక పోరాడుతున్నారు సమస్యలతో, ఒక సమస్యతో బయట పడదామని బాగా స్ట్రగుల్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఎనర్జీ. అదేనండి, మెయిన్లీ ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి నరహరి గారు. సో మీరు ఏం చేస్తారంటే రెగ్యులర్గా అమ్మవారి ఇది కనకదార స్తోత్రం ఉంటుంది కదా, అది రెగ్యులర్గా వినండి, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. దీనికి రిలేటెడ్ కొంచెం మర్యాద కూడా ఉండట్లేదు, ఎదుటి వాళ్ళు కరెక్ట్గా మీకు రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదండి. మెయిన్ ఆ ఇష్యూస్ కనబడుతున్నాయి నాకు. అమ్మవారి శ్లోకాలు చదవండి, అలాగే ఒక షణ్ముఖి రుద్రాక్ష వస్తుంది, రైట్ హ్యాండ్కి కట్టుకోండి, రెడ్ దారంతో షణ్ముఖి రుద్రాక్ష కట్టుకున్నట్టయితే కొంచెం ఫైనాన్షియల్గా కొద్దిగా ఇనీషియల్గా కొద్దిగా అమౌంట్ అనేది చేతిలోకి అనేది రావడం మొదలవుతుంది. అప్పుడు మీరు హస్తరేఖలు చూపించుకొని పూర్తి జాతకం బట్టి రుద్రాక్ష ధరించవచ్చండి. ఎట్లా చూస్తారు మేడం? మేము మాకు చూస్తారా మేడం మీరు? అవునండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ ఉన్నాయి, 9676659666 అలాగే 9676815666. ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, మీకు తగినటువంటి జాతకాన్ని పరిశీలిస్తారు. అదేవిధంగా మీకు రుద్రాక్షలు కూడా మెడిటేషన్లో పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది. కాంటాక్ట్ చేయండి. అలాగే మేడం, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు నవీన్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. మేడం చెప్పండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? నేను జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది
07082002 అండి. ఓకే, సమస్య చెప్పండి మేడంకి. ఓకే నవీన్ గారు చెప్పండి. మేడం, ఇది నేను జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా నాకు జాబ్స్ అనేది సెట్ అవ్వట్లేదు. ఓకే 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 నవీన్ గారు. సో జాబ్ సెట్ అవ్వట్లేదా, చేసి బ్రేక్ అవుతుందా జాబ్? అంటే ఎక్కడికి వెళ్ళినా జాబ్ అనేది సెట్ అవుతుంది, మళ్ళీ బ్రేక్ అవుతుంది మేడం నాకు. ఎస్ జాబ్ బ్రేక్స్ చాలా ఎక్కువ కనబడుతున్నాయి డేట్ ఆఫ్ బర్త్ వైబ్రేషన్ బట్టి, అందుకే అడిగానండి అట్లా. ఓకే నవీన్ గారు, ఎనర్జీ అడుగుతాను, టారో ఎనర్జీ అడుగుతాను, లైన్లో ఉండండి. నవీన్ గారికి జాబ్స్ సెట్ కావట్లేదు, బ్రేక్ వస్తుంది. వాట్ ఇస్ ద ఎనర్జీ? అదేనండి, కొంచెం ఇబ్బందులు ఉన్నాయండి, మేనేజ్మెంట్తో ప్రాబ్లమ్స్ వస్తున్నాయా ఎక్కడికి వెళ్ళినా? అవును మేడం. అంటే వాళ్ళ అభిప్రాయాలకి మీ అభిప్రాయాలకి అంటే కలవట్లేదు అంటారా వైబ్రేషన్? అవునండి, ఎక్కడికి వెళ్ళినా ఒకసారి అంటే జాబ్ అనేది ఓకే అవుతుంది, మళ్ళీ తర్వాత ఏదో విషయంతో బ్రేక్ అయిపోతుంది. అదేనండి, సేమ్ అదే సైకిల్ రిపీట్ అవుతుంది. ప్రస్తుతానికి నవీన్ గారు పేరు వైబ్రేషన్ కూడా బాగుంది, జస్ట్ ప్రస్తుతానికి మనం పూర్తి ఆస్ట్రాలజీ చూడలేదు కాబట్టి ఎనర్జీ ఒకటే చూసాను నేను. పంచముఖి రుద్రాక్ష ఒకటి వేసుకోండి నవీన్ గారు. ఓకే, పంచముఖి రుద్రాక్ష వేసుకొని ఈసారి ట్రై చేయండి. కొంచెం ఇనీషియల్గా కొంత ఎనర్జీ వస్తుంది మీకు ఈ రుద్రాక్ష వల్ల. ఒకసారి ఆఫీస్ నెంబర్ కాంటాక్ట్ చేసి పూర్తి జాతకం బట్టి కరెక్ట్ రుద్రాక్ష వేసుకోండి. ఇన్నర్ హీలింగ్ చేయాలండి. 96675966కి కాల్ చేయండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇన్నర్ హీలింగ్, ఇందాక ఒక టాపిక్ మాట్లాడాము, ఇన్నర్ హీలింగ్ మినిమం 3 years ఇన్నర్ హీలింగ్ ఉంటుంది. అంటే ఒక కరెక్ట్ రుద్రాక్ష వేసుకొని మనం ఒక మంత్రము అదంతా పద్ధతిగా వెళ్తే ఒక 1.5-2 years అలా మీ జాతకం బట్టి టైం పడుతుందండి. అప్పుడు మీకు ఆ జాబ్ బ్రేక్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. బిఫోర్ అయితే అది కాదు. బిఫోర్ ఇనీషియల్గా కొంత ఎనర్జీ ఇవ్వాలి కాబట్టి నేను పంచముఖి వేసుకోమని చెప్తున్నాను. పంచముఖి వేసుకొని మీరు ట్రై చేయండి. నవీన్ నేమ్ వైబ్రేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంది, దైవభక్తి చాలా ఎక్కువ ఉంది డేట్ ఆఫ్ బర్త్కి. ఓకే, దైవబలం చక్కగా ఉంది. శివారాధన చేస్తారా ఎక్కువగా? శివుణ్ణి ఎక్కువ పూజిస్తారా? ఎందుకంటే 7 నెంబర్లోనే వైబ్రేషన్ ఉంది, అట్లా శివ వైబ్రేషన్ ఉంది. శివుణ్ణి పూజించండి. ఆల్ ద బెస్ట్. నవీన్ గారు, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ 9676659666, అలాగే 9676815666. ఈ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. పూర్తిగా మీ జాతకాన్ని పరిశీలించి మీకు కావాల్సినటువంటి రుద్రాక్షలు కానీ జెమ్ని కానీ సజెస్ట్ చేస్తారు. అలాగే మేడం, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు వెంకట అక్షయ్ గారు. నమస్తే అండి. వెంకట అక్షయ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? నేను ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నాను. నేను నా జాబ్ తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంటర్ కంప్లీటెడ్ అండి? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/12/2007. మరొకసారి చెప్పరా, లైన్ డిస్టర్బెన్స్గా ఉందండి. 25/2007. కాల్ డిస్కనెక్ట్ అయింది మేడం. రాజు గారు సంగారెడ్డి నుంచి. నమస్తే అండి రాజు గారు. నమస్తే అండి. ఓకే మేడం, జనరల్గా మనం పూజలు అభిషేకాలు చేస్తాం శనీశ్వరునికి. అలా కాకుండా సైంటిఫికల్గా ఏమైనా టిప్స్ ఉంటాయా మనం చేసుకోవడానికి? అంటే రెగ్యులర్గా ఇప్పుడు యూత్ అందరూ కూడా ఫాలో అవుతున్నారు, ఆస్ట్రాలజీని ఫాలో అవుతున్నారు, మంత్రాలు చేస్తున్నారు, టిప్స్ ఫాలో చేస్తున్నారు. వీళ్ళకి అందరికీ అర్థమయ్యేలాగా సైంటిఫికల్గా కొన్ని రెమెడీస్ మనం చెప్తూ ఉంటాం కిరణ్మయ్య గారు. అలా ఇప్పుడు మనకి శని ఎక్కువగా ఉన్నప్పుడు అది వింటూ ఉంటారు, ఏలినాటి శని అని, అష్టమ శని అని, అర్ధాష్టమ శని అని, ఇలా ఉన్నవాళ్ళు సో జనరల్గా టిప్స్ ఏం చేయాలి? ఇలా ఎవరైనా చెప్పినప్పుడు, పండితులు శని ఉంది అని చెప్పినప్పుడు సేవా కార్యక్రమాల్లో పాల్గొవాలండి. సో అందరికీ ఇది ఈజీగా అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను. సాటర్న్ ఏంటి అంటే సేవకారకుడు కాబట్టి ఎక్కడైనా టెంపుల్స్లో వాలంటీర్స్గా పనిచేయడము, సో ఇమీడియట్గా లైన్స్ని సెట్ చేయటము, అన్నదానంలో హెల్ప్ చేయటము, తర్వాత స్వీపర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫుడ్కి మనం ప్రొవైడ్ చేయడము, లేదా ఆ పూటకి ఫుడ్ ఒక 7 పీపుల్కో అట్లా మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఇది అందరూ అంటే సేవాభావం ఏది చేసినా సాటర్న్ యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ని మనం తగ్గించుకోవచ్చు. కొంతమంది గుడి మెట్లను శుభ్రం చేస్తుంటారు, సో కొంతమంది పేదలకు అన్నదానం చేస్తుంటారు, లేదా అన్నదానం చేసిన దగ్గర
సహాయకారిగా ఉండడము. ఇంకా బెస్ట్ టిప్ ఏంటి అంటే టెంపుల్కి వెళ్ళినప్పుడు మనము దగ్గరలో శివాలయం ఏదైనా ఉంటే చెప్పులు వేసుకొని టెంపుల్ వరకు కాకుండా ఇంటి దగ్గర నుంచి కాలినడకతోనే టెంపుల్కి వెళ్ళి, దగ్గరలో టెంపుల్స్ ఉంటే అలా చేయొచ్చు. లేదు దూరం ఉన్నా కూడా వెహికల్ మీద వెళ్ళినా అంటే చెప్పులు ఏమి వేసుకోకుండా కాలితోని ఉట్టి కాలుతోనే వెళ్ళి అక్కడ గుడి దగ్గర దర్శనం చేసుకొని గుడిలో కాసేపు ప్రశాంతంగా కూర్చుని వచ్చినా కూడా ద బెస్ట్ టిప్. తర్వాత ఏంటి, సాటిన్ ఉన్నప్పుడు వెయిట్ పెరుగుతూ ఉంటారు కిరణ్మయ్య గారు. అంటే వాళ్ళు తినకపోయినా వెయిట్ పెరుగుతారు బికాజ్ ఆఫ్ టెన్షన్. సో అటువంటప్పుడు ఏం చేయాలంటే వాకింగ్ ఈజ్ వెరీ బెస్ట్ థింగ్. అప్పటి వరకు వాకింగ్ చేయని వాళ్ళు కూడా ఈ సాటన్ పీరియడ్లో వాకింగ్ చేస్తే వాళ్ళ కర్మలు చాలా వరకు తగ్గుతాయి. ఒక 3 kilometers పర్ డే, 4 kilometers వాళ్ళ ఇష్టం. లేదు ఫిట్నెస్ చేయాలి బాగా, అట్లా చేసినా కూడా సాటన్ పవర్ అనేది రిడక్షన్ అవుతుంది. సో ఇది అందరూ చేయగలరని అనుకుంటున్నాను. వాకింగ్ కానీ, సేవా కార్యక్రమాలు కానీ, వాలంటీర్స్గా చేయడము, పూర్ పీపుల్కి హెల్ప్ చేయడము, ఇవి అభిషేకాలు కాకుండా ఇవన్నీ. సో జనరల్గా ఇప్పుడు చాలామంది అంటారు కదా, శివాభిషేకంలో పాలన్నీ బయట వేస్ట్ చేస్తున్నారు, అదే పేదవాళ్ళకి ఇస్తే ఒక పూట ఆకలి తీరుతుంది అని అంటారు కదా. సో అట్లాంటివి కూడా చేయొచ్చు. పేదవాళ్ళ ఆకలి తీరితే ఆటోమేటికల్గా పరమేశ్వరుడు కనెక్ట్ అవుతారు. సో ఇలాంటివన్నీ యూత్ అందరూ చక్కగా ఫాలో అవ్వచ్చండి. మేడం నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం. కృష్ణమోహన్ గారు విజయవాడ నుంచి. నమస్తే అండి కృష్ణమోహన్ గారు. నమస్తే అండి. హలో, నమస్తే మేడం. నమస్తే మేడం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? నా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్ట్ 8, ఓకే. 82 మేడం. సమస్య ఏంటండి? సమస్య ఫైనాన్షియల్ గా ఇబ్బంది అవుతుంది మేడం. చాలా మేడంతో మాట్లాడండి. హలో, నమస్తే అండి. నమస్తే కృష్ణమోహన్ గారు. ఫైనాన్షియల్ చెప్పండి మేడం. ఫైనాన్షియల్ గా ఇబ్బంది అవుతుంది మేడం. ఫైనాన్షియల్ చాలా ఇబ్బంది అవుతుంది. నేను కమిషన్ బేరం చేస్తాను మేడం. ఏం చేస్తారండి? చాలా సమస్యలు కూడా వస్తున్నాయి మేడం. అప్పులు తీసుకున్న వాళ్ళు అప్పులు కూడా ఇవ్వట్లేదు మేడం. అంటే ఏం చేస్తుంటారు? చాలా ఇబ్బందులు ఉన్నాను మేడం. వింటున్నానండి. ఏం చేస్తున్నారు? ఏం చేస్తూ ఉంటారు? కమిషన్ బేరం మేడం. కమిషన్ బేరం ఒడ్లు అన్ని తీసుకుంటాను మేడం. పరాలు ఒడ్లు అన్ని తీసుకుంటాను. కమిషన్ బేరం పత్తి. కంగారు పడకండి, నేను కార్డు అడుగుతాను. సో కృష్ణమోహన్ అనే సంతకం పెడతారా? కృష్ణమోహన్. ఓకే. సో కృష్ణమోహన్ అనే సంతకం పెట్టండి. న్యాచురల్గా 5 నెంబర్ వైబ్రేషన్లో నేమ్ ఉంది. మీ లక్కీ నెంబర్ 5 కట్టి కనెక్ట్ అవుతుంది. కృష్ణమోహన్ ఫుల్గా పెట్టేయండి, వితౌట్ ఇనిషియల్ నేమ్ సంతకం. ఓకే. సో టారో కార్డ్ అడుగుతానండి ఎందుకు ఇట్లా అవుతుందో. కృష్ణమోహన్ గారికి అవునండి, చాలా కర్మ ఎక్కువ కనిపిస్తుందండి. సో జడ్జిమెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఏ పని చేస్తున్నారు కానీ రిజల్ట్ రావట్లేదు. ఓకే. సో మీరు ఏం చేస్తారంటే కొంచెం ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి. నేను కరెక్ట్ అంటే టైము లగ్నం బట్టి కూడా రుద్రాక్ష సజెషన్ చేయాలి. ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు ఇక్కడ, 8 August 1985. ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి కరెక్ట్ జస్టిస్ చేయలేము. సో ఆస్ట్రాలజీ అంతా చూస్తే కరెక్ట్ సజెషన్ వస్తుంది కృష్ణమోహన్ గారు మనకి. ప్రస్తుతానికైతే మాత్రం మామూలుగా జనరల్గా ఎనర్జీ రావాలి రుద్రాక్ష వల్ల అంటే ఒక పంచముఖి రుద్రాక్ష వేసుకోండి. అది ఎవరైనా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇనీషియల్గా ఎనర్జీ అన్నది వస్తుంది. కృష్ణమోహన్ అనే సంతకం పెట్టండి. ఎందుకంటే చాలా ఉన్నాయి ఇష్యూస్. అంటే మీరు కష్టపడుతున్నారు, దానికి తగ్గ రిజల్ట్ రావట్లేదు. డేట్ ఆఫ్ బర్త్ వైబ్రేషన్ బట్టి లైఫ్లో ప్రతిదీ డిలే అయిపోతుంది. ఇలా ఉందండి వైబ్రేషను. సో వితౌట్ ఇనిషియల్ సిగ్నేచర్ పెట్టేసాను డౌన్ టు అప్వర్డ్స్. ఆల్ ద బెస్ట్. కృష్ణమోహన్ గారు 9676659666 అలాగే 9676815666 ఈ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలించి మీకు రుద్రాక్షని అలాగే జెమ్ స్టోన్ కూడా సజెస్ట్ చేస్తారు. అలాగే స్టోన్స్ కానీ రుద్రాక్షలు కానీ మెడిటేషన్లో పెట్టి ప్రత్యేకంగా ఇస్తారండి. మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. 100% రిజల్ట్స్ కూడా వస్తాయండి. అదేవిధంగా మేడం ఇప్పుడు లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం 1 నెంబర్ వాళ్ళ వైబ్రేషన్ ఏ విధంగా ఉంటుంది, వారికి ఎలా ఉంటుంది అనేది కంటిన్యూషన్. సో 1 నెంబర్ అనేసరికి చాలామంది ఉంటారు. 1లో పుట్టిన వాళ్ళు ఆగస్ట్లో పుడితే ఒక రిజల్ట్, సెప్టెంబర్లో పుడితే ఒక రిజల్ట్, జాన్లో పుడితే ఒక రిజల్ట్. సో జాన్లో పుట్టిన వాళ్ళు జనరల్గా రిజర్వ్డ్గా ఉంటారండి, ఎక్కువ మాట్లాడరు. జాన్లో 1, 10, 19, 28 డేట్స్. సో చాలా రిజర్వ్డ్గా ఉండి హార్డ్ వర్క్ చేస్తారు. ఫిబ్రవరిలో 1 ఉన్నారనుకోండి, వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు, ఓవర్ స్మార్ట్గా ఉంటారు, మైండ్ పరంగా చాలా తొందరగా క్యాచ్ చేస్తారు దేన్నైనా. ఇక మార్చ్లో పుట్టారనుకోండి 1, 10, 19, 28 ఇన్ మంత్ ఆఫ్ మార్చ్ వాళ్ళు కొంచెం కళల పట్ల ఆసక్తి చూపిస్తారు. లైక్ క్రియేటివిటీ పవర్ వాళ్ళలో ఎక్కువ ఉంటుంది మార్చ్ ఎస్పెషల్లీ. అండ్ వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ అవి కూడా బిజినెస్ చేస్తూ ఉంటారు అండ్ డిజైనింగ్ వైపు ఉంటారు. ఇక ఏప్రిల్లో పుడితే ఇట్స్ వెరీ పవర్ఫుల్ అండి.
సో పొలిటికల్ రంగంలో ఉంటారు, చాలా ఛాలెంజింగ్ ఫీల్డ్స్లో ఉంటారు, గవర్నమెంట్ జాబ్స్లో ఉంటారు. April 1, 10, 1928లో పుట్టిన. ఇక మే కూడా కళలు ఎక్కువ. సో మంచి కళారాధన ఉంటుంది. వాళ్ళు కూడా కొరియోగ్రాఫర్స్, కెమెరామ్యాన్స్ అలా ఉంటారండి, ఎడిటర్స్. వాళ్ళంతా మేలో ఉన్న వాళ్ళు ఉంటారు, పుట్టిన 1, 10, 1928. ఇక జూన్లో అయితే వెరీ షార్ప్ ఉంటారు. సో వారు ఏరోనాటిక్స్, స్పోర్ట్స్ ఫీల్డ్ ఆర్ షేర్ మార్కెట్ అనాలిసిస్టులుగా అలా ఉంటారు. జూన్లో పుట్టిన వాళ్ళు మోస్ట్లీ సాఫ్ట్వేర్లో ఉంటారు. ఇంకా జూలైలో పుట్టిన వాళ్ళు కూడా క్రియేటివిటీలో ఉంటారు, సాఫ్ట్వేర్లో ఉంటారు. ఆగస్ట్లో పుట్టిన వాళ్ళు అన్ని రంగాల్లో ఉంటారు, లైక్ మీడియా రంగం ఉండొచ్చు, తర్వాత అడ్మినిస్ట్రేషన్ బాగా హ్యాండిల్ చేస్తారు. ఆగస్ట్లో పుట్టిన వాళ్ళు మనోధైర్యంగా ఉంటారు బాగా. వాళ్ళ ధైర్యం ఏంటో వాళ్ళకి ఇనీషియల్ స్టేజ్లో తెలియదు. ఒక ఏజ్ పెరుగుతున్న కొద్దీ బాగా ధైర్యంగా గట్టిగా ఉంటారు ఆగస్ట్లో పుట్టిన వాళ్ళు. మోస్ట్లీ గవర్నమెంట్ జాబ్స్లో ఎక్కువ చూస్తూ ఉంటాము. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు, లేదు బిజినెస్లో చేసిన వాళ్ళు ఉంటారు, అడ్మినిస్ట్రేషన్, అకౌంటింగ్ అన్నీ కూడా కరెక్ట్గా నిర్వహించగలరు ఆగస్ట్లో పుట్టిన వాళ్ళు, గుండె ధైర్యంతో. అట్లా సెప్టెంబర్ కూడా చక్కగా కమ్యూనికేషన్స్ బాగుంటాయండి, ఎక్కువ మార్కెటింగ్లో ఉంటారు. సో అక్టోబర్ మనకి ఫుడ్ ఫీల్డ్స్లో ఎక్కువ చూస్తాం అక్టోబర్లో పుట్టిన వాళ్ళు. నవంబర్ టీచర్స్ ఎక్కువ ఉంటారు, నాలెడ్జ్ రిలేటెడ్. నవంబర్, డిసెంబర్ 2 కూడా నాలెడ్జ్ రిలేటెడ్ అండి, 1 నెంబర్. అట్లా ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క రిజల్ట్స్ ఉంటాయి. ఇదేంటంటే కిరణ్మయ్య గారు, మళ్ళీ లగ్నము, నక్షత్రం బట్టి క్వాలిటీస్ కొన్ని మార్పులు ఉంటాయి. ఇవి బేసిక్ థింగ్స్ మనం చెప్తున్నాము. మళ్ళీ లగ్నం అనేసరికి కొన్ని క్వాలిటీస్, నక్షత్రంలో కొన్ని క్వాలిటీస్, నడుస్తున్న దశ బట్టి అండ్ జాతక చక్రంలో ఉండే డిగ్రీస్ బట్టి చేంజెస్ అయితే ఉంటాయి. సో దాన్ని బట్టి చిన్న మార్పులు ఉంటాయి. బేసిక్ థింగ్స్ అయితే మనం డిస్కస్ చేస్తున్నాం అనమాట. అట్లా మేడం, మా స్టూడియోకి వచ్చి అనేక విషయాలు తెలియజేసినందుకు నమస్తే మేడం. సో చూసారు కదండి, ఎవరికైతే కాల్స్ కనెక్ట్ అవ్వలేదో, ఒకవేళ కనెక్ట్ అయ్యి డిస్కనెక్ట్ అయినా వాళ్ళందరూ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ 9676659666, అలాగే 9676815666. ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి, పర్సనల్గా మీ డీటెయిల్స్ షేర్ చేయండి. మీ జాతకాన్ని అలాగే న్యూమరాలజీ ఈ రెండింటిని కూడా పరిశీలించి మెడిటేషన్ చేసినటువంటి రుద్రాక్షల్ని, జెమ్స్ని కూడా మీకు అందించడం జరుగుతుంది. మీకు 100% రిజల్ట్స్ కూడా రావడం జరుగుతుంది.